ఇవాళ ఓ చక్కని కొటేషన్ చదివాను. మనిషికి యవ్వనంలో వృద్ధాప్యపు అనుభవం, వృద్ధాప్యంలో యవ్వన శక్తి ఉండాలట. కరెక్ట్, చాలా చక్కని నిజం చెప్పారు. నేను జోక్ చెప్తాను వినండి. ఓ సినిమా నిర్మాత దగ్గరికి వేషం కోసం అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తున్న అమ్మాయితో డైరెక్టర్ ఇలా అన్నాడు, చాలా జాగ్రత్త, అతను లోపలికి పిలిచి మాటల్లో పెట్టి తలుపును వేసి నీ బట్టలన్నీ చింపేస్తాడు. అందుకు ఆ అమ్మాయి వెంటనే, ముందుగా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి, పాత బట్టలే కట్టుకు వెళ్తాను. హలో, ఐస్ అండ్ ఇయర్స్ ఏజెన్సీయా? ఎస్, మీరెవరు? నేను అపర్ణని. మా వారికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా అందలేదు. అవునా, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. మా చీఫ్ అసిస్టెంట్ మీ దగ్గరికి ఇప్పుడే బయలుదేరాడు. అతనికి మీరెవరో తెలియదు కాబట్టి మిమ్మల్ని పోల్చుకోలేడు. అతను అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది అంటాడు. అప్పుడు మీరు చైనాలో అంతా పొట్టిగా ఉంటారు అనాలి. ఈ కోడ్ వర్డ్ మీరు చెప్పకపోతే అతను మీకు ఆడియో క్యాసెట్ ఇవ్వడు. అలాగేనండి. ఎవరు కావాలి? అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది. ఏంటి? అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది. చీపా, ఎవరది? ఎవడో బుడబొక్కలేడమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది. ఓహో, మీరా? ఐస్ అండ్ ఇయర్స్ ఏజెన్సీని చూస్తున్నారా? రండి రండి. రారే. అసలు మీరెవరు? నేనే అపర్ణని. అయితే కోడ్ వర్డ్ చెప్పండి. ఓ, మర్చిపోయాను. నేను కోడ్లోనే సమాధానం చెప్పాలన్నమాట. ఏంటప్పా అది? అది సహారాలో నిన్న రాత్రి వర్షం పడింది, అదేనా? అది కాదు. అయితే మర్చిపోయాను. నేనే అపర్ణని. రిపోర్ట్ ఇవ్వండి. మీరు నిజంగా అపర్ణే అయినా ఆ కోడ్ చెప్తేనే గాని మీరు అపర్ణ కాదు. పోనీ కొద్దిగా గుర్తు చేయండి చాలు. చైనాలో? చైనాలో అంతా పొడుగ్గా ఉంటారు. అంతా పొడుగ్గా ఉండేది చైనాలో కాదు, రష్యాలో. గుర్తు రావడం లేదే. చైనాలో అంత పచ్చగా ఉంటారు. కాదు. పోనీ చైనాలో ఎలా ఉంటారో చెప్పండి. గుర్తు రావడం లేదే. నేను చెప్పకూడదు. చైనాలో అంతా పొట్టిగా ఉంటారు. కరెక్ట్. ఇక్కడ నుంచి మీరే అపర్ణ. రండి, లోపలికి రండి. చూడమ్మా, ఇలాగైనా బట్టలు కట్టుకోవడం? 10 మంది వచ్చిపోయే షాప్ కదా, ఎంత ఒబ్బడిగా ఉండాలి. ఇదే మా ఆయన చూస్తే ఆ ఓణి టపటపా విప్పేసి కిరసనాలు పోసి తగలబెట్టేసిండేవారు. అసలు మనమేమిటి, మన దేశం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి? మాట్లాడవే. నీకోసం ఆటో తీసుకొచ్చాను. షాపింగ్ టైం అవుతుంది కదా. ఉండండి, అది అలాగ ఉంటుందిలేండి. ముందు దీన్ని మన షాప్ నుంచి తీసేయండి. ఓడి కట్టుకుని చూడు, ఓణి బొట్టు కనిపించలేదు. సాయంత్రంలోగా దాన్ని పనిలోంచి తీసేయండి. అర్థమైందా? కూర్చో. జాగ్రత్త సుమా. లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి తెలుసా? బ్రేక్ వేస్తే పడిపోతావు. అటువైపు కూర్చో. జాగ్రత్త తీసుకెళ్ళవయ్యా. వస్తాను. ఎవర్రాది? జయప్రియ, భానుశాంత కొత్తగా పట్టావా? ఫేస్ ఏమిటో అలా పెట్టావు? నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యరా. ఆగు, సారీరా. పద పద రా. ఏం బాసు, అనుకున్న సాధించావా? ఏం సాధించడమో ఏమిటో. ఆ రిసెప్షనిస్ట్ ఏమో ఫోటోలు తీసుకోమనుకోవాలా, ఆ విశ్వేశ్వరేమో నేను ఫ్యామిలీ టైపు డబ్బులు ఇవ్వమంటుంది. నీకు తెలుసుగా, నాకు ఎలాంటివి ఇష్టం లేదని వచ్చేసాను. ఏమిటి ఇష్టం లేక తిరిగి వచ్చావా? నువ్వేమైనా నవమన్మధుడివా, క్రికెట్ ప్లేయర్వా, కనీసం సినిమా హీరోవా అమ్మాయిల్ని చుట్టూ తిరగడానికి? కూర్చో. అమ్మాయిల్ని వెంట పడాలంటే ప్రేమైనా ఉండాలి, ప్రతిఫలమైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఏ అమ్మాయి నీ ఫేస్ అయినా చూడదు. అంతేనంటవా? అంతే బాసు, నేను చెప్పిన రూట్లో నువ్వు వెళ్ళిపో. అయితే విశ్వేశ్వర దగ్గరికి రాత్రికే వెళ్తాను. విశ్వేశ్వర వాళ్ళ బాస్తో నేను క్యాంప్కి వెళ్ళింది 2 వారాల దాకా తిరిగి రాదు. అయితే ఇప్పుడు ఎలా రా? ఏ బీచ్కి వెళ్ళి బీట్ కొట్టు. జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తే ఎవరో ఒకరు దొరకపోరు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.